మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు. కానీ ఎప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకోవడానికి మాత్రం జీవితకాలం కూడా సరిపోదు. నీ గురించి ఈ 2 విషయాలు ఎవరితో పంచుకోకండి. అవి నీ భవిష్యత్తు ప్రణాళికలు, నీ సంపాదన. మనకు కొన్ని కంటికి నచ్చుతాయి, కొన్ని మనసుకు నచ్చుతాయి. కంటికి నచ్చినది కళ్ళ ముందు ఉన్నంతసేపే, కానీ మనసుకు నచ్చింది మాత్రం మన మనస్సులో శాశ్వతంగా నిలిచిపోతుంది. మీకు గర్వం తలకెక్కితే ఒక్కసారి శ్మశానం వైపు చూడండి. అక్కడ మీకంటే గొప్ప వాళ్ళు మట్టిలో కలిసిపోయారు. మీకు అందరినీ సంతోష పెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. కొన్నిసార్లు సహాయం పొంది ముందుకు వెళ్ళటం కన్నా గాయంతో వెనుకబడిపోవడమే మంచిది. ఎందుకంటే సహాయం సోమరితనాన్ని చేస్తుంది, గాయం బలవంతుడిని చేస్తుంది. ఏం జరిగినా దానికి ఒక కారణం ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ టైం వచ్చినప్పుడు తప్పకుండా తెలుస్తుంది. అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుంది. కావలసిందల్లా కొంచెం ఓపిక. నువ్వు ఏదైనా కోల్పోయినప్పుడు శాంతంగా స్థిరంగా ఉంటే నువ్వు గెలిచినట్టే. కాలమే పరిస్థితుల్లో ప్రవర్తన తెస్తుంది. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటి. ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయొద్దు, మోసం చేసిన వారిని నమ్మొద్దు. ఏమవుతుందో అని ఆలోచిస్తూ అస్సలు ప్రయత్నమే మానేస్తే అక్కడే మిగిలిపోతావు. ప్రయత్నించి ఊడిపోయినా ఏమి చేయకూడదు అని ఒక నిర్ధారణకు రావచ్చు. ఆపదలో ఆదుకునే వాళ్ళు అరుదుగా ఉంటారు. వాళ్ళని వదులుకోవద్దు. అవసరం ఉన్నా లేకున్నా విమర్శించే వాళ్ళు అంతటా ఉంటారు. విమర్శలను పట్టించుకోవద్దు. నీకున్న సంపదతో తృప్తి పడొచ్చు, కానీ నీకున్న జ్ఞానంతో సంతృప్తి పడకూడదు. నీ మనసులో ఉండే బాధ మనసునే కాదు, సంతోషాలను, ఆశలను, కలలను, ఆకలిని, చివరికి నిద్రను కూడా దూరం చేస్తుంది. మీరు భయపెట్టి ఏడుస్తున్న కొద్దీ మీ కన్నీళ్లను దోసిలి పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేశారా, పడి ఆ నీటితోనే పాదాలు కడుగుతుంది. కష్టపడేవాడు ఎక్కడైనా జీవించగలడు. సోమరిపోతూ బంగారు గనిలో ఉన్న బికారిగానే ఉంటాడు. పిరికివాడికి ఆపద కనిపిస్తుంది, ధైర్యవంతుడికి అవకాశం కనిపిస్తుంది.